గ్రామాలలో పట్టణాలలో చాలామంది యువత టైంపాస్ కోసమని ఆన్లైన్లో ఆఫ్లైన్లో రకరకాలుగా సమయాన్ని వృధా చేస్తున్నారు. కానీ జనహిత సేవా ట్రస్ట్ విద్యార్థులు ఒక మంచి సంకల్పంతో మనలాంటి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని అందించాలని స్వతహాగా దివ్యాంగులు అయినప్పటికీ వీళ్ళు ఆహార ఉత్పత్తులను తయారు చేసి మన కోసం తీసుకొచ్చారు. శ్రీమతి శ్రీదేవి గారు కోఆర్డినేటర్ జనహిత సేవా ట్రస్ట్. ఆ ట్రస్ట్ యొక్క విశేషాలు విద్యార్థుల యొక్క వాళ్ళ గురించి తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి అండి. నేను జనహిత సేవా ట్రస్ట్లో వన్ ఆఫ్ ద ట్రస్టీ అండ్ జనహిత జానకి జీవన్ అనే ఒక స్కూల్ మానసిక వికలాంగుల కోసం తిమ్మాయిపల్లిలో ఒక స్కూల్ రన్ చేస్తున్నాము. దానికి డైరెక్టర్గా నేను నా సర్వీస్ అందజేస్తున్నాను. జనహిత సేవా ట్రస్ట్ 2013లో స్థాపించబడి వివిధ రంగాలలో ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నాము. 2013 నుంచి 2022 వరకు గాంధీ హాస్పిటల్లో శివానంద్ ఆశ్రమం పద్మారావు నగర్ వారి సహకారంతో మేము షెల్టర్ హోమ్ రన్ చేసాము. ఆల్మోస్ట్ 5 లక్షల మంది పైగా పేషెంట్స్కి, తర్వాత వాళ్ళతో పాటు వచ్చే అటెండర్స్కి మేము లబ్ధి చేకూర్చాము. మళ్ళీ జీహెచ్ఎంసీ వాళ్ళు కొత్తగా బిల్డింగ్ కట్టించారు. మళ్ళీ 2024 ఏప్రిల్ నుంచి మళ్ళీ పునః ప్రారంభించాము. అక్కడ గాంధీ హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కడెక్కడి నుంచో ఊళ్ళ నుంచి వస్తారు. వాళ్ళతో పాటు ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తారు. వాళ్ళు వారం రోజులు ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు, నెల రోజులు ఉండొచ్చు. అన్ని రోజులు వాళ్ళు హోటల్లో ఉండాలన్నా వాళ్ళకి ఫుడ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అటువంటి వాళ్ళకి జనహిత సేవా ట్రస్ట్ గాంధీ హాస్పిటల్లో పేషెంట్స్తో పాటు వచ్చే అటెండర్స్కి ఫ్రీగా అకామిడేషన్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, టీ, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్, ఆల్మోస్ట్ రోజుకి ఒక 300 నుంచి 400 మంది వరకు. ఒక్కోసారి పేషెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మందికి కూడా మేము ఫ్రీ ఒక జస్ట్ 10 రూపాయలు ఛార్జ్ చేసి వాళ్ళకి ఇవన్నీ కూడా మేము అందజేస్తున్నాము. ఇవే కాకుండా వాళ్ళకి స్నానాలకి వేడి నీళ్ళు, వాళ్ళ సామాన్ భద్రపరచుకోవడానికి లాకర్స్, ఆర్ఓ వాటర్, ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తున్నాము. సో ఇది కాకుండా ఎవ్రీ వీక్ మేము ఒక 4 మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. అంటే ప్రతి నెల ఒక 4 మెడికల్ క్యాంప్స్ డిఫరెంట్ ఏరియాస్ 20 సిటీస్లలో డిఫరెంట్ ఏరియాస్లలో కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ వాళ్ళ సహకారం డాక్టర్స్ వస్తున్నారు. దాంట్లో మేము గైనిక్, ఆర్థోపెడిక్, తర్వాత పీడియాట్రిక్, ఈసీజీ, బీపీ, ఫిజియోథెరపీ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అదే కాకుండా ఒక మంత్లీ వన్స్ డెంటల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. అలాగే ఒక 5 ఓల్డ్ ఏజ్ హోమ్స్లలో ఎవ్రీ మంత్ రెగ్యులర్గా వాళ్ళకి హెల్త్ చెకప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇదే కాకుండా కరోనా తర్వాత మనం వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల చాలామందికి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఎంతోమంది నడుస్తూ ఉండి కూడా కింద పడిపోయి ప్రాణాలు వదులుతున్నారు. అటువంటి వాళ్ళకి మేము గాంధీ హాస్పిటల్ డాక్టర్స్ సహకారంతో ఇప్పటివరకు మోర్ దెన్ 1,00,000 మందికి సిపిఆర్ ట్రైనింగ్ ఇచ్చాము. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లైక్ మెడికల్ డిపార్ట్మెంట్, నర్సెస్ కానివ్వండి, టీచింగ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, స్టూడెంట్స్, ఇటువంటి వాళ్ళందరూ కూడా మేము సిపిఆర్ ట్రైనింగ్ ద్వారా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేశాము. ఇది కాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఎంతోమంది లేడీస్కి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే కుట్లు, మగ్గం వర్క్, అల్లికలు ఇటువంటి వాటన్నిటికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. అలాగే బ్యూటీషియన్ కోర్సెస్లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. అక్రాస్ 20 సిటీస్లో మాకు 12 పైగా సెంటర్స్ ఉన్నాయి. సో వీళ్ళంతా మేము సెట్విన్ వారి సహకారంతో వారి సిలబస్ తర్వాత వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసి మేము సర్టిఫికేట్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము. దానివల్ల వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా వాళ్ళంతా వాళ్ళు ఇండిపెండెంట్గా అవుతున్నారు. ఇలాగే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కింద గవర్నమెంట్లో చదివే స్కూల్ పిల్లలకి చాలామంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు పేరెంట్స్. వాళ్ళకి హోంవర్క్ చేయించాలని కూడా ఇబ్బంది అవుతుంది. అటువంటి వారికి మాకు హంసవాహిని పేరుతోని ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయి. మొత్తము ట్విన్ సిటీస్లలో డిఫరెంట్ ఏరియాస్లలో 26 సెంటర్స్ ఉన్నాయి. మా దగ్గర 30 మంది విద్యా వాలంటీర్స్ వర్క్ చేస్తూ నెలకి ఆల్మోస్ట్ అంటే రోజుకు ఒక 1000 మంది పైగా పిల్లలకి
ఫ్రీ ట్యూషన్స్, ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయడం, హోంవర్క్స్ చేయించడం, అలాగే వాళ్ళకి మోరల్ వాల్యూస్ లైక్ శ్లోకాలు నేర్పించడము, డాన్సులు, పాటలు ఇవన్నీ నేర్పించడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాము. అలాగే బ్లడ్ డొనేషన్ కింద మా దగ్గర 24/7 బ్లడ్ డొనేషన్ టీమ్ ఉంది. 65,000 మంది మా దగ్గర నేమ్స్ రిజిస్టర్ చేసుకున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎవరికైనా బ్లడ్ కావాలంటే కనుక మేము ఇమీడియట్గా దాతలనే హాస్పిటల్కి పంపిస్తాం. అంటే ప్రైవేట్గా కాకుండా ఇలా చేస్తున్నాము. ఇది కాకుండా రీసెంట్గా మేము అంటే లాస్ట్ ఇయర్ నవంబర్ 4వ తారీఖు ఇలాంటి ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్డ్ అంటే మానసిక వికలాంగులైన పిల్లల కోసము తిమ్మాయిపల్లి అంటే దమ్మాయిగూడ నుంచి కీసర వెళ్ళే రోడ్లో వరంగల్ హైవేలో సైలెంట్ వార్డ్ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది. దాంట్లో ఇందిరా గారు అని ఒక దాత మాకు ఒక 1000 years ప్లేస్ని మాకు డొనేట్ చేశారు. సో మా ఎన్జిఓకి జనహిత సేవా ట్రస్ట్కి దాన్ని మేము డెవలప్ చేసి కొత్త బిల్డింగ్స్ కట్టి ఆ ప్లేస్లో మేము స్కూల్ స్టార్ట్ చేసాం. నవంబర్ 4వ తారీఖు 4 పిల్లలతో స్టార్ట్ చేసి ఈరోజు 22 మంది పిల్లలు మా దగ్గర విద్యను అభ్యసిస్తున్నారు. వీళ్ళందరూ కూడా షామీర్పేట్, కీసరా, మేడ్చల్ వరకు ఉన్న డిఫరెంట్ విలేజెస్లోని పిల్లలు. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే చాలా పూర్గా ఉండి వాళ్ళు రోజు డైలీ వేజెస్ కింద పనులకు వెళ్తూ ఇటువంటి పిల్లల్ని ఇంట్లో ఉంచి తాళం వేసి వెళ్ళిపోతారు. వాళ్ళు మొబైల్ చూడడం లేకుంటే టీవీ చూడడం, చెప్పిన మాట వినకపోతే వాళ్ళని రోడ్ల మీద వదిలేస్తారు. వాళ్ళు అక్కడక్కడ తిరిగి మళ్ళీ తినే టైంకి ఇంటికి వస్తారు. అలాంటి పిల్లల్ని మేము ఐడెంటిఫై చేసి అంటే ప్రతి విలేజ్కి నేను మా టీచర్స్ సర్వేకి వెళ్ళి అంగన్వాడీ టీచర్స్ సర్పంచుల సహాయంతో ఆ విలేజ్లో ఇటువంటి పిల్లలు ఎవరున్నారు కనుక్కొని వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి ఆ పేరెంట్స్ని కన్విన్స్ చేసి వాళ్ళని తీసుకొని వస్తున్నాము. వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాము. ఎవ్రీడే మా వెహికల్స్ ఆల్మోస్ట్ 120 kilometers ట్రావెల్ చేసి డిఫరెంట్ విలేజెస్కి వెళ్ళి ఈ పిల్లలందరినీ ఇంటి వరకు వెళ్ళి మేము తీసుకొస్తాము. మళ్ళీ ఈవినింగ్ డ్రాప్ చేస్తాము. రాగానే కూడా ఏంటంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ హెల్దీ ఫుడ్ ఇస్తాము. బ్రేక్ఫాస్ట్ ఇస్తాము, తర్వాత మధ్యాహ్నం లంచ్ ఇస్తాము. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ఫ్రీ తర్వాత యూనిఫామ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీఆర్ ప్రొవైడింగ్ దెమ్. నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 11 months అయింది. 11 monthsలో వాళ్ళలో చాలా ప్రవర్తనలో కానివ్వండి, క్రమశిక్షణ కానివ్వండి, సో ప్రతి దాంట్లో కూడా వాళ్ళలో చాలా చేంజ్ వచ్చింది. మా పిల్లలంతా కూడా వీళ్ళందరికీ ప్లేవే మెథడ్లో రైమ్స్ ఆడుతూ పాడుతూ అన్ని అకాడమిక్స్ కూడా నేర్పిస్తాము. దాంతోపాటు వీళ్ళకి ఏంటంటే ఒక పని ఏదన్నా మామూలుగా అందరిలాగా అకాడమిక్స్ బాగా చదువుకొని ఉద్యోగాలు చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంతమంది పిల్లలకి సాధ్యమే కానీ చాలామందికి ప్రాబ్లం. అటువంటి వాళ్ళకి మేము వొకేషనల్ ట్రైనింగ్ కింద ఇలాంటి పనులు వడియాలు పెట్టడంలో ఇప్పుడు వాళ్ళకి ప్రస్తుతం వడియాలు పెట్టడంలో ట్రైనింగ్ ఇస్తున్నాము. మే నుంచి కూడా మా పిల్లలు వడియాలు పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోయారు. సో మనం కూడా అన్ని రకాల వడియాలు పెట్టుకోలేము. టొమాటో వడియాలు, రాగి పిండితో వడియాలు, నువ్వుల వడియాలు, బీట్రూట్ వడియాలు, పాలకూర వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, సోరకాయ వడియాలు, కరివేపాకు పొడి, మునగాకు పొడి ఇవన్నీ పిల్లలు తయారు చేసి ఎంతో ప్రేమను కూర్చి తీసుకొచ్చిన వడియాలు ఇవి. బయట కొనే వడియాలలో ఈ ప్రేమ ఉండదు కాబట్టి మీకు అంత టేస్టీగా ఉండదు. సో తప్పకుండా వీళ్ళ దగ్గరికి రండి. ఏంటంటే రేపు పేరెంట్స్ ఉన్నంత వరకు ఇటువంటి పిల్లల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటారు. ఆఫ్టర్ పేరెంట్స్ ఎవరం కూడా మనము ఉండలేము. ఆఫ్టర్ పేరెంట్స్ మన తర్వాత వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటానికి ఈ వొకేషనల్ ట్రైనింగ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీళ్ళు ఓన్గా ఈ వడియాలు పెట్టి ఇది చేసినా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. సో ఇలాగ మేము ఎన్నో జనహిత సేవా ట్రస్ట్ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. అలాగే మేము 3 హాస్పిటల్స్లలో వీఆర్ రన్నింగ్ హెల్ప్ సెంటర్, హెల్ప్ డెస్క్. 3 గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ అండ్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో 8 మంది మా వాలంటీర్స్ రెగ్యులర్గా అక్కడ ఉండి, అంటే పేషెంట్స్ ఊర్లలో నుంచి వస్తారు బట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏ డాక్టర్ని కలవాలి వాళ్ళకి తెలియదు. సో అటువంటి వీళ్ళకి సూచనలు ఇస్తూ
ఇప్పుడు రూమ్ నెంబర్ 300కి వెళ్ళమంటే ఆ 300 రూమ్ నెంబర్ ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదు. అటువంటి వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేస్తూ ఎన్నో రకాలుగా కూడా మేము ఈ 3 హాస్పిటల్స్లలో కూడా మేము హెల్ప్ డెస్క్ కూడా రన్ చేస్తున్నాము. ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ కృష్ణారెడ్డి గారు అండ్ మూలబ్స్ అంతా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది గ్రేట్ ప్లాట్ఫామ్ అండి. ఇప్పటికి 5 months నుంచి మేము రెగ్యులర్గా వస్తున్నాము. సో ఇక్కడ ప్రతి ఒక్క ఉత్పత్తి కూడా గ్రాడ్యువల్గా నేను ఇక్కడ ఆర్గానిక్ ఉత్పత్తులకి అంటే రెగ్యులర్గా వాడే నుంచి వీటికి షిఫ్ట్ అవుతున్నాను. చాలా బాగున్నాయి. ఇక్కడ ఫ్లోర్ క్లీనర్స్, తర్వాత డిష్ వాషర్స్, ఇవన్నీ తర్వాత కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, తర్వాత కొన్ని క్రీమ్స్, ఇవన్నీ కూడా చాలా చాలా యూస్ఫుల్ ఉన్నాయి. సో మల్లేశం గారికి ధన్యవాదాలు. ఆయన ఎంతో శ్రమకోర్చి ఆయన ప్రొఫెషనల్ లైఫ్లో ఆయన బిజీగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉండి కంఫర్ట్స్ ఇస్తూ ఇంతమందికి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు పేరు పేరున తెలియజేస్తున్నాను అండ్ విషెస్ ఆల్ ద బెస్ట్. మాది స్టాల్ నెంబర్ 59 అండి. ఇక్కడ స్టేజ్ ఎదురుగా ఉంది. జస్ట్ మీరు వెళ్ళేటప్పుడు తీసుకున్నా తీసుకోకున్నా మా పిల్లలు చేసిన వడియాలు రెడీగా ఉన్నాయి. జస్ట్ టేస్ట్ చేయండి. ఇది కొనడం కాదు, పిల్లలకి ఎంకరేజ్మెంట్, వాళ్ళకి మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఒక్క నిమిషం. నమస్కారం, నా పేరు రేహాన్. తన పేరు రేహాన్. అభిలాష్ చెప్పునా? నమస్తే, నా పేరు అభిలాష్. రేహాన్, అభిలాష్. ఇప్పుడు మా దగ్గర 22 members చిల్డ్రన్ ఉన్నారు. అందరినీ తీసుకొస్తే ఇక్కడ మనం ఎవరు ఉండలేము, అందుకని వీళ్ళిద్దరిని తీసుకొచ్చాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు మేడం గారు. నిజంగా గ్రామాల నుంచి వచ్చినటువంటి పేషెంట్స్కి జనహిత సేవ ట్రస్ట్ చాలా సేవ చేస్తుంది. మేడం గారు చెప్పారు కదా, గాంధీ, ఉస్మానియా, తర్వాత ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, ఇలాంటి హాస్పిటల్స్లో హెల్ప్ లైన్ డిస్క్ ఒకటి ఉంటుంది. అక్కడ ఏదైనా అవసరం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మనకు కూడా ఒక గొప్ప వరం అండి, గొప్ప అవకాశం. కాబట్టి అక్కడ మేము గ్రామ భారతి నుంచి వచ్చామని చెప్తే ఇంకా తొందరగా స్పందించి మనకు పని కూడా అవుతుంది. కాబట్టి మేడం గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ వాళ్ళ స్టాల్కి వెళ్ళి విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. ఇంకొకటి అండి, మా జనహిత సేవా ట్రస్ట్ ద్వారా మేము దివ్యాంగులకు కూడా హెల్ప్ చేస్తాము. అంటే కాళ్ళు లేని వాళ్ళకి, చాలామందికి షుగర్ పేషెంట్ వల్ల కాళ్ళు తీసేస్తారు, అలాగే కరెంట్ షాక్ వల్ల లేకుంటే మెషిన్లో క్రష్ అవ్వడం వల్ల చాలామందికి చేతులు తీసేస్తారు. అటువంటి వాళ్ళకి దుర్బలమైన జీవితం గడుపుతుంటారు. వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎటువంటి జాబ్స్ చేయలేరు, ఇన్కమ్ ఉండదు, తర్వాత బయటికి వెళ్ళలేరు, సైకలాజికల్గా చాలా డౌన్ అయిపోతారు. అటువంటి వారికి మేము ఆర్టిఫిషియల్ లెగ్స్, తర్వాత ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ ఇలాంటివి డొనేట్ చేసి వాళ్ళకి మళ్ళీ మరో జన్మనిస్తున్నాము. అలాగే క్యాలిపర్స్, వీల్ చైర్స్, ఇటువంటివి అన్నీ కూడా ఇస్తామండి. మీలో ఎవరికి అంటే ఇలాంటి వాళ్ళు ఎవరైనా తెలిసి ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా పేరు శ్రీదేవి. నా నెంబర్ 9989992768 9989992768. మీకు ఇలాంటి మానసిక వికలాంగులైన పిల్లలు ఎవరైనా తెలిసినా కూడా, లేదా ఎవరికైనా ఆర్టిఫిషియల్ లిమ్స్, హియరింగ్ చెవులు వినపడని వాళ్ళకి అవి, వీల్ చైర్స్, తర్వాత క్యాలిపర్స్, లెగ్స్, హ్యాండ్స్, ఇవన్నీ కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ డొనేట్ చేస్తామండి. తర్వాత ఇప్పుడు మేము ఓన్లీ స్కూల్ రన్ చేస్తున్నాము. తొందరలో హాస్టల్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. అంటే ఇటువంటి పిల్లలంతా కూడా సరౌండింగ్ విలేజెస్ నుంచి వస్తున్నారు. బట్ దూర ప్రాంతాలలో ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి పిల్లల వల్ల పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళలేక పనులు చేసుకోలేకుండా ఉంటారు. అటువంటి వాళ్ళకి మేము హాస్టల్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. హాస్టల్ కోసం మగ పిల్లలకి మాత్రమే 12 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న బాయ్స్కి మేము హాస్టల్ ఫెసిలిటీ ఇస్తాము. అయితే వాళ్ళ పనులు చేసుకోగలగాలి, ఇమోషనల్ కంట్రోల్లో ఉండాలి, అంటే ఎదుటి వాళ్ళకి హాని కలిగించకుండా ఉండాలి. టాయిలెట్కి వెళ్ళడం, తినడం, క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. తర్వాత మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి.
తర్వాత పేదవాళ్ళు అయ్యి ఉండాలి. ఒకవేళ ఎకనామిక్ బాగుంటే కనుక వాళ్ళకి చాలా ఉన్నాయి. ఒకవేళ ఇలాంటి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా కూడా ప్లీజ్ కాంటాక్ట్ మీ. వీఆర్ రెడీ టు హెల్ప్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మన గ్రామ భారతి ఆధ్వర్యంలో మేడం గారు దివ్యాంగులకు సంబంధించిన హాస్టల్ రన్ చేస్తున్నారు కదా. అలాగే మన గ్రామ భారతి 15 సంవత్సరాలుగా ఆచార్య నాగార్జున బాలుర ఆవాసం అని నిరుపేద నిరాశ్రిత విద్యార్థులను సుమారుగా 50 మంది విద్యార్థులు మర్రిగూడ అనే నల్గొండ జిల్లా మర్రిగూడ మండల్ మర్రిగూడ దగ్గర సుమారుగా 50 మంది విద్యార్థులు నిరాశ్రయులు అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అది మన గ్రామ భారతి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆవాసం. ఆ ఆవాసంలో చదివినటువంటి విద్యార్థులు కూడా ఈరోజు వాలంటరీగా ఇక్కడికి వచ్చారు. సుమారుగా 270 మంది విద్యార్థులు 10వ తరగతి చదివి వాళ్ళ వృత్తులలో స్థిరపడినటువంటి విద్యార్థులు ఉన్నారు. అలాంటి ఆవాసాన్ని మన గ్రామ భారతి కూడా నిర్వహిస్తుంది.